కావలి పట్టణంలోని 16వ వార్డు ముసునూరు ఎస్టీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి యూనిఫామ్ అందజేశారు. కాలనీ వాసులు కష్టాలు తెలిసిన స్థానిక టీడీపీ నాయకులు యూనిఫామ్ కుట్టించి ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. మధ్యాహ్నం విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పాఠశాలను పరిశీలించిన కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పాఠశాలలకు అవసరమైన బెంచీలు 4 ఫ్యాన్లు అందజేశారని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీ ప్రాంతంలోని పాఠశాలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సేవాభావం అలవర్చుకోవాలని తెలిపారు. సమస్యలు పెద్దవైతే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీ వాసులను విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మన సిఐ గారు కోరుతున్నాము. అలాగే మన రాజ్ కుమార్ చౌదరి గారు వేదికని దీపిక తీసుకొని స్కూల్ డాక్టర్ గారు చంద్రశేఖర్ మీడియా ప్రశాంత్ నెక్స్ట్ ప్రశాంత్ నెక్స్ట్ చూడండి చెంచులక్ష్మి కార్తీక్ భవ్య శృతి ఎవరు శృతి ఈరోజు మన 3వ క్లాస్ పూజిత, ఫస్ట్ క్లాస్ గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న పూజిత వాళ్ళ అమ్మ నాన్న గాయత్రి ఫస్ట్ క్లాస్ అమ్మ మీ అమ్మ నాన్న గాయత్రి ద్వారక ఫస్ట్ క్లాస్ చాక్లెట్లు కవర్లు వేసి కవర్లో పెట్టుకో మిగతా వాళ్ళు పనిచేస్తే అది దెబ్బగానే ఉంటుంది. అంటే అంత నైపుణ్యం మీ సొత్తు దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు. కానీ దాన్ని సానపట్టణంలో దాన్ని మీరు వాడుకోవటంలో మీరంటూ వాడుకుంటే ఒక పువ్వు పుడుతుంది. ఆ పువ్వుని వాడుకుంటే దేవుడు పాదాలకు చెందద్ది. ఆ పువ్వుని ఇసిరేస్తే మురికి కాలువలో పడుద్ది. మీలాంటి మీ జీవితాలు కూడా పువ్వు లాంటి. మీరు కానీ మీ బిడ్డలను కానీ చదివించగలిగితే మీ జీవితాలు మారుతాయి. తప్పకుండా తల్లిదండ్రులుగా మీ బిడ్డలను చదివించే దాంట్లో జాగ్రత్త వహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మా శివ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు ఈ సందర్భంగా వాళ్ళ కమిటీ నాయకులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు గుర్తుకున్న కిషోర్ గారిని అదేవిధంగా జ్యోతి బాబురావు గారిని కూడా పట్టణ తెలుగుదేశం బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మన నాయకులు కూడా నిరంతరం రాజకీయాలే కాదు
కొంతవరకు సమాజ సేవలో నిరంతరం మనం పనిచేస్తున్నా కానీ పిల్లల జీవితాల కోసం ఈ రోజు వాళ్ళని మనం చదివించగలిగితే మన జీవితంలో అంతకంటే అదృష్టం లేదు. అందుకని మన అందరం కూడా స్కూల్స్ ని సందర్శించండి. ఎవరు వార్డుల్లో వాళ్ళని ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఎంఈఓలతో కూర్చొని చర్చించండి. ఆ పరిధి దాటితే నా దగ్గర కూడా తీసుకురండి. తప్పకుండా కావల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ అంటే నా మనసులో ఉన్నటువంటి ఒపీనియన్, కావలి పట్టణంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ దాదాపు కావలి నియోజకవర్గంలో 80 నుంచి 90,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందరికీ నేను నెక్స్ట్ ఇయర్ మా చారిటీ తరఫున నేనే అందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ ఇస్తాను. తప్పకుండా నేను మీకు అన్ని రకాల పిల్లలు చదువుకోవడానికి ఈరోజు మేము పిల్లలారా మీరు కూడా వినాలి. మీకు అర్థం కాకపోవచ్చు, మేము కూడా చదువుకోబట్టి మేము ఇక్కడికి వచ్చాం. సార్ కానీ ఈ సార్లు కానీ మీ పాఠాలు చెప్పే ఐవేర్లు కానీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత అందంగా ఎంత నీట్గా ఉన్నారో ఆలోచించండి. తల్లిదండ్రులు చెప్పినా కూలి పనులకు పోవద్దు, చదువుకోండి. మీ తల్లిదండ్రులు కూలికి పొమ్మంటే మా ఇంటికి రండి, నేను చూసుకుంటా. అర్థమైందా? కానీ చదవండి. చదివితే మీ జీవితాలు మాలాగే బాగుంటాయి. మేము కారులో వచ్చాం, మీరు కూడా కారులో తిరగాలి. తిరగాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. కూలి పనులు పోగాకండి, చదవండి. ఓకే, సంతోషం అండి అందరికీ. థ్యాంక్ యూ. ఈనాటి కల్మషం లేని చిరునవ్వులుండే పిల్లల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 16వ వార్డు మా పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, మీలో ఇటువంటి మంచి మనసు, పేదలను ఆదుకోవాలన్న తపన, పేదలకు సేవ చేయాలన్న ఆలోచన మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి డిఎస్పీ వెంకటరమణ గారు, శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఎంఏఓ గారు, కుత్తుకొండ కిషోర్ గారు, కుమార్ చౌదరి గారు, బాబురావు గారు, చంద్రశేఖర్ గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో నిజాయితీకి మారుపేరు, సమాజంలో ఎంతటి బాధనైనా దిగమిండే మనస్తత్వం, సమాజంలో నమ్మిన వ్యక్తి కోసం, నమ్మిన నమ్మకం కోసం ఎంతటి అవమానాన్ని దిగమింగి ఎదురు చెప్పని కులం గిరిజనులు, యానాదులు. ఇంటి యజమాని కోట్ల రూపాయల ఆస్తి ఇంటికి అప్పచెప్పకపోతే పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంటుందో తప్ప ఆకలినైనా చంపుకుంటారు. కానీ ఒక్క తప్పుడు పని చేయని కులం ఏదన్నా ఉందంటే ఈ రోజున గిరిజనులు, యానాదులు. కల్మషం లేదు, తనివి తీరా తిట్టలేరు. యజమాని కోపపడ్డా, కూలి పని చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగినా భయాన్ని హృదయం నిండా నింపుకొని యజమాని కోసం అవమానాన్ని దిగమింగుతారే తప్ప ఎదురు తిరగరు. కష్టం వస్తే తలదించుకొని వెళ్ళిపోతారే తప్ప తలెత్తుకొని ఎదురు తిరగని వంశం యానాదీలు. కానీ సమాజంలో ఈరోజు కూడా ఇంకా వెనకబడి ఉన్న కులం కూడా యానాదీలు. మీలో చైతన్యం రావాలి, మీలో మార్పు రావాలి. మొట్టమొదటి మార్పు రావాలి అంటే ప్రధానంగా మీరు పడ్డ కష్టం మీ బిడ్డలు పడకుండా చూడాలి. మీ జీవితాలు ఇలా అయిపోయినాయి. అదృష్టం ఎవరి సొత్తు కాదు. మీరు కూడా మీ బిడ్డలు చదివిస్తే, మీ బిడ్డలు ప్రయోజకులైతే మీ జీవితాలు మారతాయి. చిన్న చిన్న బాధల కోసం, చిన్న చిన్న ఇబ్బందుల కోసం మీ పిల్లల జీవితాలను మటుకు బలి చేయొద్దని ఇక్కడున్న తల్లిదండ్రులందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ బిడ్డలు చదివించండి. మీ బిడ్డల చదువు కోసం ప్రభుత్వం ఎప్పుడూ అన్ని విధాల అండదండలుగా ఉంది. కాకపోతే మీరు అడగడం చేతకాని క్రమం వల్ల
తిరిగే ఓపిక లేనందువల్ల మీ పనుల్లోకి వెళ్ళిపోయి మీకున్న హక్కుల్ని అడిగే బాధ్యత లేని కారణాల వల్ల మీలోనే కొంతమంది డల్లార్లు తయారైన కారణాల వల్ల మీ బిడ్డల జీవితాలు మారుతున్నాయి. దయించి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా, కావలి ఎమ్మెల్యేగా మీ ఇంటి పక్కవాడిగా నిద్రలేసి మీ అందరూ కూడా మా ఇంటి మీదే పోతున్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా యథేచ్ఛగా నా ఇంటికి రండి. ఎప్పుడు కూడా యానాది కులస్తులకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరూ కూడా తెలియదు. ఎందుకంటే ఈ సమాజంలో నిజంగా సహాయం పొందాల్సిన వ్యక్తులు మీరు. ఎన్నో పథకాలు ఉన్నాయి మీకోసం, అందరికంటే ఎక్కువ పథకాలు మీకోసం ఉంటే కానీ ఉపయోగం పెట్టుకున్నటువంటి వాళ్ళు మీరు. తప్పకుండా మొట్టమొదట మీరు అందరూ కూడా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. మీరు చేయాల్సింది నిద్రలేసి మీ బిడ్డల్ని స్కూల్కి పంపండి. ఒక్కసారి మీ కులస్తుల్లో మీ బంధువుల్లో ఒక పిల్లవాడు పిల్ల చదువుకుని ఉద్యోగం చేస్తుంటే ఆ కుటుంబం ఎట్టుందో ఒక్కసారి మీరు పోయి వెళ్ళబోయి చూడండి. మీ బిడ్డలు మీ కుటుంబంలో ఒక్క బిడ్డ ప్రయోజకులైతే మీ జీవితాలన్నీ మారు. ప్రకృతి మారిపోయింది. ఎప్పుడు జబ్బులు వస్తాయో మనకు తెలియదు. ఆ ఆర్థిక స్తోమతలు లేవు. రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. వీటన్నిటికీ ఆసరాగా మనకు తోడు రావాలంటే మన బిడ్డల్ని మనం ప్రయోజకులు చేసుకోగలిగితే మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. మీరు చదువుకుంటే టీచర్లు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, డిఎస్పీలు గాను, సిఏలు గాను అటువంటి రిజర్వేషన్ మీకు రాష్ట్రాంగం కల్పించింది. కష్టపడండి. మీ బిడ్డల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదువు సైడు మాన్పించగాకండి. మీకేందంటే ఆటపాటల ఎడల సాయంత్రం డాన్సులు ఆనందాల మధ్య పిల్లల మధ్య మీరు తాగి తందనాలు ఆడుతుంటే పిల్లలు కూడా దానికి వ్యసనాలకు బానిసయ్యి స్కూల్కి పోవడం ఆగిపోతుంది. మీరు కష్టపడ్డారు, రేపు మీ బిడ్డలు కూడా కష్టపడద్దు. తల్లిదండ్రులుగా మీరు కన్నారు కాబట్టి వాళ్ళ రుణం, వాళ్ళ బరువు బాధ్యత మొయ్యాల్సిన బాధ్యత కూడా మీదే. వాళ్ళని ప్రయోజకులు చేయాల్సిన బాధ్యత అదే. మీలో ఎవరికి లేని తెలివి మీకుంది. ఒక్క డాన్స్, ఒక్క పాట వింటే దానికి తగ్గట్టు లైగా పాటలు పాడతారు, నాట్యం చేస్తారు. ఒక్క చిన్న పని చూస్తే ఆ పనిని నేర్పకుండానే నేర్చుకుని పని చేస్తారు శుద్ధమైన. మీరు